హైదరాబాద్ వెళ్ళి హలీం టేస్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా కనిపిస్తున్న షాప్ లో అయితే హలీం 2 ప్లేట్లో తీసుకున్నాము. నేను ఎప్పుడు హలీం టేస్ట్ చేయలేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పడం అయితే మర్చిపోయాను కదా, బాక్సెస్ అయితే తీసుకోలేదు ఎందుకంటే ఈ బాక్సులు రీకాయిల్ అయినాయి అంట. అందులోకి మనసుకి కొత్త బాక్సులు కొందాం అనిపించింది. ఇంతలోనే మావికి ఫోన్ చేస్తే కార్ వేసుకుని అయితే వచ్చేసాడు. ఎల్బీ నగర్ లో అయితే డ్రాప్ చేసాడు. ఎందుకంటే అక్కడ విజయవాడ వెళ్లే వెహికల్స్ అయితే ఉంటాయి. బస్సు కాకుండా కార్ లో ఎందుకు వెళ్తున్నామంటే, కార్ లో వెళ్తే 2 గంటలు ముందుగా అయితే వెళ్ళొచ్చు కదా అని కార్ లో అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో చాలా లొకేషన్స్ అయితే కనిపించినాయి, కానీ వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. విజయవాడలో ఆగి ఇంకా భోజనం బల్లలు తక్కువగా ఉన్నాయి కదని భోజనం బల్లలు బేరం అయితే ఆడుతున్నాము. భోజనం బల్లలు రేటు అయిన తర్వాత కళ్ళు అంటుకుపోయినాయి, అలా అయితే ఉన్నాయి రేట్లు. మొత్తం మీద ఒక 50 బల్లలను 12:36 2 టెంట్లు అయితే వేసుకున్నాము. వ్యాన్ అయితే మాట్లాడుకుని ఇంకా అమ్మవారికి దండం పెట్టుకుని ఇంకా జాయిగా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. బాక్సులు కొందాం కదా అని హైదరాబాద్ అయితే వెళ్ళాము. ఫైనల్లీ ఏం జరిగిందంటే, ఇంకా అయ్యే డబ్బులతో ఇంకా భోజనం బల్ల అయితే కొనాల్సి వచ్చింది. ఎందుకంటే మన దగ్గర డబ్బులున్నా ఎల్లమ్మడాలా ఖర్చు అయిపోతాయి. ఇంకా వస్తువు అన్న కొంటే వస్తువు అన్న ఉంటుంది కదా అని ఇంకా భోజనం బల్ల అయితే కొన్నాము. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.